తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కీలక పర్యటన చేపట్టనున్నారు. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి, పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 7న సీఎం చంద్రబాబు చీరాల పర్యటనకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నేతన్నకు సేవా పథకం నగదు పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్, ఎస్పీ హెలీప్యాడ్ తో పాటు సభా ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ సీఎం జగన్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించనున్నారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో సమావేశమై గిట్టుబాటు ధర, నో బిడ్ సమస్యలపై చర్చించనున్నారు జగన్. పోలీస్ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. 7,437 పోస్టుల భర్తీని పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ వెబ్సైట్లు, ఉద్యోగాల పేరుతో మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. క్షుద్ర పూజల ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. నిరాధార ఆరోపణలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు హరీష్ రావు. అమరావతి అభివృద్ధికి సిఆర్డీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూసేకరణ, రోప్ వే, మొబైల్ టవర్లు, క్వాంటమ్ వ్యాలీ టవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రభుత్వ భవనాలు నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనుల జాప్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుష్కర లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట భూభారతి ఎఫ్టీఎస్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 636 మంది ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 290 మంది ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా కోడుమూరులో మోస్తారు వర్షం కురవడంతో రహదారులు జలమయమైపోయాయి. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వర్షంతో రైతులు కూడా ఊరట వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు హైదరాబాద్ సుల్తాన్పురా ప్రాంతంలో చెట్లు కూలిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు వెంటనే చెట్లను తొలగించి ట్రాఫిక్ ను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. హైదరాబాద్ పాత బస్తీలో డ్రగ్స్ నిర్మూలనపై జిల్లా న్యాయ సేవా సంస్థ అవగాహన ర్యాలీ నిర్వహించింది. కార్యక్రమంలో కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఖదీర్ పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చట్టాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. బాలికల రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మహిళా సిబ్బందిని నియమించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేసింది. కొడకండ్ల పాఠశాలలో ప్రిన్సిపల్, ఫ్యాకల్టీని తొలగించాలని కోరింది. జీవో 1274 ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం అందించింది. అనకాపల్లి జిల్లాలో ప్రయాణంలో ఉన్న టాటా ఈవీ మ్యాక్స్ కారులో ఒక్కసారిగా మంటలొచ్చాయి. కారు పూర్తిగా దగ్ధమైన అందులో ఉన్న ఇద్దరు కూడా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా సిర్నపల్లిలోని జానకిబాయి చెరువు అలుగు పొంగిపొర్లుతూ జలపాతాన్ని తలపిస్తోంది. 40 అడుగుల ఎత్తు నుంచి జాలువాడుతున్న నీరు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటూ ఉండగా రహదారి సౌకర్యాలు మెరుగుపరిచి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పోలీసులు 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి కర్ణాటకకు తరలిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుంటూరు సమీపంలో 100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు కానుంది. నడింపాలెంలో నిర్మించనున్న ఈ సంస్థకు కేంద్ర ఆయుష్ బృందం ఆమోదం తెలిపింది. 2028 నాటికి పరిశోధన, వైద్యం, శిక్షణా సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో మోదకొండమ్మ జాతర ఘనంగా జరిగింది. అమ్మవారిని అత్తింటికి సాగనంపే వేడుకలో 400 మందికి పైగా కళాకారులు ప్రత్యేక వేషధారణలతో ఊరేగింపులో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జాతరను తిలకించారు. హైదరాబాద్ లో కల్తీ మసాలా తయారు చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. 13 ప్రాసెసింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేసి 25 టన్నుల కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. 3 అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ భరత్ నగర్ లో ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
కర్రలు, పైపులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,47,779 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,32,450 రూపాయలుగా నమోదైంది. కిలో వెండి ధర 2,26,774 రూపాయలకు చేరింది. ఇవాళ పార్లమెంట్ లో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు మార్చి నిర్వహించనున్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్, అయోధ్య విరాళాల అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేయనున్నారు. దీంతో సభ సజావుగా జరిగేది అనుమానంగానే కనిపిస్తోంది. తమ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదని కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. జంతర్ మంతర్ నిరసనలపై సమీక్షకు ఇవాళ సమావేశమవుతామని తెలిపారు. యువత తమ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతిస్తోందన్నారు. సంస్థాగత విస్తరణపైనే ప్రస్తుతం దృష్టి పెట్టామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. విజయ్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయనిధి అరెస్టు అంశంపై డీఎంకే సభలో నిరసన తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు అధికార పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ప్రధాని మోదీకి సంబంధించిన పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటాకు కేంద్రం సమన్లు జారీ చేసింది. ఇవాళ రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాంటెంట్ మోడరేషన్, డీప్ ఫేక్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నిర్వహణపై వివరణ కోరనుంది. 2019 నుంచి 2026 జూలై వరకు 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరగాళ్లను భారత్ కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. విదేశాల్లో దాక్కున్న నేరస్తులను చట్టం ముందు నిలబెట్టామని తెలిపింది. నేరగాళ్లను తిరిగి రప్పించే సంకల్ప గత ప్రభుత్వాలకు లేదని చెప్పి కేంద్రం విమర్శించింది. ఇంటర్పోల్ ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ఈ ప్రక్రియ వేగవంతమైందని వెల్లడించింది ప్రభుత్వం. విద్యార్థులకు ప్రధాని క్షమాభిక్ష కాదు, ప్రభుత్వ వైఫల్యాలపై క్షమాపణ కావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత భవిష్యత్తును క్షమించాలనే ఆలోచన ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జనన మరణాల నమోదులో అవకతవకలను అరికట్టేందుకే సవరణ బిల్లు తెచ్చామని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. విపక్షాల నిరసనల మధ్య బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. నమోదులో జాప్యంతో జరిగే దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్నారు ఆయన. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిందని ఆరోపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై బీజేపీ నేతల వ్యాఖ్యలను మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. నేతాజీకి జరిగిన అవమానంపై ప్రజలంతా నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేత వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వివాదం రాజకీయ వేడిని మరింత పెంచింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన స్థానిక ఎన్నికలు బూటకమని భారత్ విమర్శించింది. బుల్లెట్లు, బెదిరింపులు, బ్లాకౌట్స్ తో ప్రజా వ్యతిరేకతను అణిచివేశారని విదేశాంగ శాఖ ఆరోపించింది. పాక్ బలగాల చర్యల్లో కనీసం 90 మంది పౌరులు మృతి చెందినట్లు తెలిపింది. పాక్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాంకీపూర్ ఉప ఎన్నికలో తమ గెలుపు కన్నా బీజేపీ ఓటమికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓటర్లు బీజేపీ నాయకత్వానికి గట్టి సందేశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. బీహార్కు విద్య, ఉపాధి, వలసల సమస్యలు పరిష్కరించే నాయకత్వం అవసరమన్నారు. జన్సురాజ్ విజయాన్ని ప్రజల తీర్పుగా అభివర్ణించారు. డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యూల్ బ్యాంక్ ఖాతాల నియంత్రణకు 4 వారాల్లో ఎస్ఓపీ రూపొందించాలని చెప్పి ఆర్బీఐని ఆదేశించింది. సైబర్ మోసాల నియంత్రణ వ్యవస్థను మరింత వేగవంతంగా అమలు చేయాలని కేంద్రం సంబంధిత సంస్థలకు సూచించింది. అయోధ్య విరాళాల కేసులో సిట్ ప్రాథమిక నివేదిక ప్రకారం సాధువుల పాత్ర లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సాధువులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, ఎస్పీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విపక్షాల వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలు వద్దని సూచించారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన పతనంతిట్ట జిల్లాను కేరళం సీఎం సందర్శించారు. బాధిత కుటుంబాలకు 10,000 ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే జిల్లాలో 133 సహాయ శిబిరాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు ఆయన. పునరావాస చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. E20 ఇంధనానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ప్రధాని మోదీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
అమరావతి లేదంటూ మార్చ్ను నిలిపివేయడంతో అనుమతి లేదంటూ మార్చ్ని నిలిపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ పెట్రోల్పై ప్రజలకు ఎంపిక ఉండాలని ఆప్ డిమాండ్ చేసింది. వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ భీమవరంలో ఘనంగా జరిగింది. చిత్ర బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతం అందించారు.